148 స్తంభాలపై నిర్మించిన శివాలయం గురించి తెలుసుకుందాం. దేవ్ సోమనాథ్ ఆలయం. ఈ ఆలయం దుంగర్పూర్ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో దేవ్గావ్ వద్ద సోమ్ నది ఒడ్డున ఉన్న శివాలయం. ఈ ఆలయం తెల్లని పాలరాయితో అద్భుతంగా నిర్మించబడింది. దేవ్ సోమనాథ్ గోడలపై అనేక శాసనాలున్నాయి. ఈ ఆలయ నిర్మాణం గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని పోలి ఉండటం వల్ల కొంతమంది దీన్ని సోమనాథ్ ఆలయానికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించింది. సోమ్ నది ఒడ్డున ఉన్న 3 అంతస్తుల ఆలయం దాదాపు 148 స్తంభాలపై ఉంది. ఈ ఆలయంలోని ప్రతి స్తంభం కళాత్మకంగా ఉంటుంది. దేవ్ సోమనాథ్ ఆలయం అపూర్వమైన వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందింది. ఆలయ నిర్మాణానికి ప్రత్యేకమైన సాంకేతికతను ఉపయోగించారు. భూకంపాన్ని తటస్థం చేయడానికి 148 స్తంభాలపై 3 అంతస్తుల ఆలయాన్ని నిర్మించారు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయాన్ని మొత్తం ఇసుక మరియు సిమెంట్ ఉపయోగించకుండా నిర్మించారు. ఆలయ ప్రవేశద్వారం వద్ద రాతి ఏనుగు నిర్మాణం మరియు రాతితో చేసిన నంది ప్రవేశద్వారం వద్ద మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయానికి పశ్చిమం, తూర్పు మరియు దక్షిణం ఆధారంగా 3 డబుల్ అంతస్తుల ద్వారాలను కలిగి ఉంది. 3 దిశల్లో ప్రవేశ ద్వారాలున్నాయి. ఈ ఆలయంలో 2 స్వయంభూ శివలింగాలతో పాటు అనేక దేవతల యొక్క విగ్రహాలను కూడా మనం గమనించవచ్చు. ప్రధాన ఆలయంలో నల్లరాతి శివలింగం అద్భుతంగా ఉంటుంది. స్వయంభూ శివలింగం 7 మెట్ల లోతులో ఉంటుంది. ఆలయం వెనుక ఒక పెద్ద నీటి కొలను ఉంది. ఇది రాతి కాలువ ద్వారా గర్భగృహానికి అనుసంధానించబడి ఉంటుంది. ఇక్కడ హనుమంతుని విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయం అద్భుతమైన వాస్తుకళకు నిదర్శనం. చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయాన్ని రాజా అమృత్ పాల్ దేవ్ నిర్మించారు. దేవ్ గ్రామంలో మరియు సోమ్ నది ఒడ్డున ఉన్నందువల్ల ఈ ఆలయం దేవ్ సోమనాథ్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఆలయ నిర్మాణ శైలిని బట్టి గుజరాత్లోని ప్రసిద్ధ సోంపురా హస్తకళాకారులు నిర్మించి ఉంటారని అంచనా వేయబడింది. అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లేవు. ఈ ఆలయాన్ని మాల్వా శైలిలో నిర్మించినట్టు తెలిసింది. యోజన ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయంలో గర్భగుడి, అంతరాళం మరియు సభామంటపం ఉన్నాయి. ఆలయంలోకి ప్రవేశించటానికి 3 ద్వారాలున్నాయి. ఆలయం యొక్క పై కప్పుపై కూడా అద్భుతమైన శిల్పాలుంటాయి. ఈ ఆలయం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉదయ్పూర్ మరియు దుంగర్పూర్ సరిహద్దులను వేరుచేస్తూ సోమ్ నది ఒడ్డును నిర్మించారు. ఈ ఆలయాన్ని ఒకే రాత్రిలో నిర్మించినట్టు చెప్తారు. ఈ ఆలయం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 148 స్తంభాలపై నిర్మించిన అద్భుతమైన శివాలయం ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.